Okay, once again, good morning, all of you. So let us start our discussion. Last class లో మనము డైస్ గురించి కొంచెం దాని బేసిక్స్ తీసుకున్నాం. అగైన్ దట్ ఈస్ ఒకసారి జస్ట్ స్మాల్ రివిజన్ ఆఫ్ దట్ వన్ తీసుకొని దెన్ వీ కెన్ ప్రొసీడ్ టు ద క్వశ్చన్స్, రైట్? ఒక రైట్ సి రిగార్డింగ్ డైస్, ఎప్పుడైనా సరే డైస్ లో యుల్ హ్యావ్ ఓన్లీ I said one. There are only two rules in dice. One is if one common number has come, apprela chestamu. Two common numbers వచ్చినప్పుడు చేస్తాం. So inference inte two common numbers. So one common number వచ్చినప్పుడు ఎలా అని అంటే see one common number means so dice right positions ఉన్నప్పుడు త్రీ ఫేజెస్ ఉన్నప్పుడు వన్ కామన్ నెంబర్ హ్యాస్ కమ్ అంటే మరి ఇక్కడ 3, ఇక్కడ 4, ఇక్కడ 1, సేమ్ 3, ఇక్కడ 2, ఇక్కడ 5 ఉన్నప్పుడు ఇలా వస్తాయి. వన్ కామన్ నెంబర్ అంటే సో ద కామన్ నెంబర్ ఇస్ వాట్ హియర్ దట్ ఈస్ 3 is the common number. If 3 is the common number, డెఫినెట్ గా మరి మిగతా అన్ని కూడా దాని పక్కనే ఉంటాయి కాబట్టి ఈ 4, 1, 2, 5 యు రైట్ సపరేట్ గా ఎవరైతే నిన్న మిస్ అయిన వాళ్ళు జస్ట్ రాసుకోండి. కామన్ 3 ఉన్నప్పుడు ఒక నెంబర్ వచ్చి 3 వచ్చినప్పుడు మిగతా అన్ని అడ్జసెంట్ గా ఉంటాయి. మిగతా అన్ని అడ్జసెంట్ మీన్స్ పక్క పక్కన ఉంటాయి. 4, 1, 2, 5 అంతే కదా. 3కి పక్కన 4, 3 పక్కన 1, 3 పక్కన 2, 3 పక్కన 5 కాబట్టి ఇవన్నీ 4, 1, 2 and 5 అన్ని కూడా 3కి అడ్జసెంట్ గా ఉంటాయి. ఇంకా ఇన్విజిబుల్ నెంబర్ ఏది? వాట్ ఈస్ ఇన్విజిబుల్ నెంబర్? The invisible number is 6, right? So 6 is just invisible number is just that will be opposite to. So 3 కి opposite ఏమవుతుందంటే that is 6. ఇది thumb rule అన్నమాట, the first thumb rule, right? So one common number వచ్చినప్పుడు that is the case you have to keep in mind, right? Now this is one thing, and the next one is two common number has come. ఈ 2 common number వచ్చినప్పుడు అప్పుడే జరుగుతుంది. ఇక్కడ 3, 4 ఉంది కదా, I will write it as now. ఇక్కడ it తీసేసి I say it is I will say it is ఇక్కడ 3, ఇక్కడ 4 ఉంది, right? Then so if two common numbers అంటే ఇక్కడ కామన్ నెంబర్స్ ఏంటి? So 3, 4 is common, here also 3, 4 is common. Two common numbers has come. ఈ విజిబుల్ నెంబర్స్, రిమైనింగ్ విజిబుల్ నెంబర్స్ ఆర్ ఆపోజిట్. ఈ 1 and 5 అనేది ఆపోజిట్ గా ఉంటాయి అంతే. సో 2 కామన్ నెంబర్స్ has come. So this will be opposite, right? Okay. Yeah. So I think everyone came. And open dice లో I said open dice, right? So person జనరల్ గా ఈ మధ్య ఓపెన్ డైస్ కూడా ఇస్తున్నారు కాబట్టి ఈ డైస్ ని ఓపెన్ చేస్తే డెఫినెట్లీ ఇట్ విల్ బి రైట్. ఇలా డైస్ ఓపెన్ చేసి ఇలా ఉంటుంది కాబట్టి సో 1, 5, 3, 2, 4, 6 ఇలా ఉన్నాయి అనుకోండి, డెఫినెట్ గా విచ్ ఈస్ ఆపోజిట్ టు విచ్ వన్ అనేది తెలియాలంటే సో హియర్ డెఫినెట్లీ 4 is opposite to say alternate, అన్ని alternate, అన్ని కూడా alternate. Okay, just one కి one opposite is what అంటే that is 3. 5 సార్ అనందిత అంటే యాక్సెప్ట్ చేయరా? ఎవరిని? ఓకే, అనందిత. ఓకే, యా. One opposite is 3,
and 5 opposite is 2. 5 opposite is 2, right? And అలాగే 4 opposite is 6. ఇవి నిన్న ఇన్ఫరెన్స్ తీసుకుంటాం కదా, right? These are the questions we come across. Now just ఒకసారి let us try the questions normal format లో ఎలా ఉంటాయో చూద్దాం. Yes. Are you seeing this dice now? There is మీకేం కనిపిస్తుంది? వైట్ బోర్డ్ కనిపిస్తుంది సార్. వైట్ బోర్డ్. Is it okay? No. Is it fine? Reasoning dice. Okay. Just see this now. అందరికి తేజ దిస్ ఇది కనపడుతుంది కదా? కనిపిస్తుంది సార్. సో వాట్ నెంబర్ ఈస్ ఆపోజిట్ టు 6 ఇలా అడుగుతారు. ఆపోజిట్ 6 దర్ ఇస్ ఇప్పుడు ఈ టోటల్ గా A B C D డైస్ డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ద డై అన్నమాట. 4 డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ద డై. దీంట్లో 6 కి ఆపోజిట్ ఏంటి అని అడుగుతారు. ఫస్ట్ కంపేర్ ఫర్ A and B కంపేర్ చేసి you can take any common thing is there. కామన్ థింగ్ ఏదైనా చూసి చెప్పాలి. ఫస్ట్ A and B కంపేర్ ఉంది సార్. ఏముంది? 3. 3 is common కదా, one common number has. కాబట్టి 3 కి ఆపోజిట్ వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు 5 వస్తుంది. ఏంటది? 5 వస్తుంది సార్. 5 వస్తుంది. 3 opposite definitely 5. Okay. 3 opposite is 5. Then coming to B and C position. ఈ పొజిషన్స్ దీంట్లో కామన్ 4 is common కదా. 4 is common కాబట్టి 4 కామన్ కాబట్టి 2 వస్తుంది. వస్తుంది 2 వస్తుంది. 4 opposite because invisible number is అదే invisible number. 3 కి ఆపోజిట్ 5 అయిపోయింది, 4 కి ఆపోజిట్ 2 అంటే డెఫినెట్ గా ఇంకా 6 కి ఆపోజిట్ ఏమి ఉండాలి? 3 5 4 2. The 6 opposite obvious. 6 opposite is 1. Okay. Right. Yesterday somebody, okay, I think Anandita, somebody said, right? Anandita ఎవరు చెప్పారు? 3 ఇలా ఉన్నప్పుడు కరెస్పాండింగ్ పొజిషన్ 2 and 1 will be opposite అని చెప్పేశారు కదా. కాదు అనుషు. ఈ పొజిషన్ లో కరెస్పాండింగ్ పొజిషన్ 3 లో ఉన్నప్పుడు 2 కి ఆపోజిట్ 1, 2 కి ఆపోజిట్ 1, 6 కి ఆపోజిట్ 4 అలా చెప్పకూడదు, రైట్? సో కొంతమంది యూట్యూబ్ లో చెప్తా ఉంటారు కదా, అది కరెక్ట్ కాదు. ఓకే, నౌ కమ్ టు సో సింప్లీ సార్ రితేష్ అంటే స్టాండర్డ్ డైస్ అన్నట్టు ఏమి ఉండదు కదా, దేనికి ఏదైనా ఆపోజిట్ ఉండదు. అస్సలు ఉండదా? స్టాండర్డ్ డైస్ అని ఎప్పుడు చెప్పరు మనకు తెలియదు. స్టాండర్డ్ డైస్ అనే పేరు కూడా లేదు రీజనింగ్ లో. వీళ్ళు ఏదో కొంతమంది అది దాన్ని ఒక ఇదిగా చేశారు తప్ప స్టాండర్డ్ డైస్ అనే కాన్సెప్ట్ మన రీజనింగ్ లో రాదు. ఓకే, అనవసరమైన కాన్సెప్ట్ అనమాట. లాజికల్ గా చెప్పడానికి స్టాండర్డ్ ఎందుకు వస్తుంది? రాదు అనమాట. ఓకే, ఇప్పుడు స్టాండర్డైజ్ థింక్ అసలు ఎందుకు కాన్సెప్ట్ ఎందుకు? ఇప్పుడు 1 స్టాండర్డైజ్ ఏంటి? సమ్ షుడ్ బి 7. 4 ఆపోజిట్ అంటే ఏం చెప్పాలి? 3 ఉంటుంది, 3 పక్కన ఉంది. పాయింట్ ఈస్ స్టాండర్డైజ్ డోంట్ హ్యావ్ ఎనీ కాన్సెప్ట్ ఇన్ రీజనింగ్ అనమాట. పీపుల్ సే రైట్. అందుకని మీరు వాటి గురించి ఏం ఆలోచించదు. సింపుల్ క్వశ్చన్స్, 2 రూల్స్ ఉన్నాయి. మళ్ళీ నేను అదే చెప్తున్నాను. ఇక్కడ కరస్పాండింగ్ పొజిషన్స్ 3 ఇక్కడ ఉంది, ఇక్కడ 3 ఉంది. ఇలా ఉన్నప్పుడు 3 కి ఆపోజిట్ ఏం చెప్పాలి? ఇన్విజిబుల్ నెంబరే చెప్పాలి. ఇన్విజిబుల్ నెంబర్ ఈజ్ 5. అంత మాత్రమే తప్ప
ఇట్లా 3కి కరస్పాండింగ్ పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా డైరెక్ట్ గా మిగతా అన్ని వాటికి ఆపోజిట్ ఉన్నాయని చెప్పడం తప్పు. అది కాదు. ఓకే, చాలా మంది అది దాన్ని అందుకని నిన్న somebody said I don't know బట్ అది పక్కన పెట్టేసేయండి. ఓన్లీ 2 రూల్స్, ఈ రూల్స్ పాటించాలి. డబల్ ఉన్నప్పుడు ఏం చేద్దాం, రైట్. ఇప్పుడు ఇంకొక చిన్న స్మాల్ బై ప్రాక్టీస్ యూల్ గెట్ దట్ వెల్. ఈసీ 6 కావాలి అంటే 6 ఇన్విజిబుల్ అయింది అనుకో, డెఫినెట్ గా వస్తుంది కదా. 1 కామన్ నెంబర్ 6 షుడ్ బి ఇన్విజిబుల్. అందుకని 6 లేని అన్న చూడాలి, 6 లేదన్నా చూడాలి, 6 మాత్రమే ఉన్నాయి చూడాలి. సపోజ్ ఇక్కడ ఏ అండ్ సి, ఈ 2 పొజిషన్స్ చూడండి, ఏ అండ్ సి. If you need opposite of 6, select which diagram has 6. So దీంట్లో 6 is there. Any common number is there? No common number is there. కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ 6 opposite is 1 అని చెప్పేయచ్చు. అండర్స్టూడ్? యా సార్. ఓకే, అలాగని 6 లేని మట్టుకు చెప్పచ్చు. అసలు 6 కనపడకూడదు మీ డయాగ్రామ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు, ఎందుకంటే ఇన్విజిబుల్ నెంబర్ అయి ఉండొచ్చు కదా. అందుకని చూడండి బి అండ్ డి చూడండి. సో 1 is common, 1 is common. So 1 opposite is what? 1 opposite is what? 6 directly. సార్ అంజుమ్ నాట్ యాక్సెప్ట్ చేయను. Yeah, okay. మీరు okay. Right. So ఈ బేసిక్ డైస్ ఇవన్నీ కూడా అన్ని ఎగ్జామ్స్, ఆల్ ద ఎగ్జామ్స్ మీరు ఎస్ఎస్సి కానీ ఏవైనా సరే, ఓన్లీ బ్యాంక్ ఎగ్జామ్స్ లో ఎవరు బ్యాంక్ ఎగ్జామ్స్ లో తప్ప మీకు అన్నిట్లో వస్తాయి. రైట్. ఇది నా షల్ ఐ గో టు ది నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. యా గుడ్ మార్నింగ్ అని చెప్పు. Okay. See, కొన్నిసార్లు diagrams sometimes they may be a little bit worrying. Sir, is sir, what number is opposite to 3? What number is opposite to 3? First basic AB, BC, అలా కాంబినేషన్ చేయండి. టూ సార్, ఐదర్ 2 అన్న 6 అన్న ఉండ. అలా 2 వస్తాయా? బిడిలో కామన్ ఉన్నాయి కదా సార్, 3, 5, 2 కామన్ టర్మ్స్. సో 1 is opposite to 4. Yes. Let us take this one. See, first AB తీసుకుంటే which is common? 5 is common. A and B diagram లో 5 is common. 5 opposite ఏంటి? 6. Invisible number 6. 5 opposite is 6. Next. B to C చూద్దాం. B to say 4 is common. 4 common means 4 opposite is invisible number 1. So 5 to 6, 4 to 1 కాబట్టి ఇంకేముంటాయి? 2 and ఇది అయిపోయింది కాబట్టి ఈ 2 వచ్చేసినాయి కాబట్టి
మొత్తం 3 ఆపోజిట్లు ఉండాలి. డైస్ లో 3 ఆపోజిట్స్ వస్తాయి అంతే కదా. 6 నెంబర్లు అంటే 3 ఆపోజిట్లు. ఆల్రెడీ 5 ఈజ్ ఆపోజిట్. 5 ఆపోజిట్ వచ్చేసి 6 చెప్పేసాము. 4 ఆపోజిట్ 1 అని చెప్పేసాము కాబట్టి 3 ఆపోజిట్ ఏంటి? 3 ఆపోజిట్ 2. Understood. I think everybody got the answer, right? Either 2 or 4 అని చెప్పావు. How you said ఎలా చెప్పావు? బిడి సార్, బిడిలో 3-5 రెండు ఉన్నాయి కదా కామన్ టర్మ్స్. అవును, కాబట్టి 1 is ఇప్పుడు B and D, if you are seeing B and D, అప్పుడు ఏముంది? సో 3-5 సార్ ఏడీలో ఏడి చూడొచ్చు. చూడొచ్చు, మీ ఇష్టం. ఇంకా వన్స్ యూ గో దట్ 3-5 సో 4 is opposite to 1 అని తెలిసింది. దట్స్ ఫైన్. ఏడి చూద్దాం అంటున్నావా? ఫస్ట్ అండ్ లాస్ట్. ఎక్సలెంట్. ఇప్పుడు చూడు ఫస్ట్ అండ్ లాస్ట్ అక్కడ ఏముంది చూడండి ఒకసారి. ఫస్ట్ అండ్ లాస్ట్ చూడండి ఒకసారి. ఇక్కడ దిస్ వన్ 1-5 చూడు 1-5 రైట్. సో దో డయాగ్రామ్ ఈస్ లిటిల్ బిట్ అది ఇది ఇక్కడ 5 ఉండాలి, ఇక్కడ 1 ఉండాలి, నో ప్రాబ్లం. మనం అంతా పాయింట్ ఈస్ కరెస్పాండింగ్ క్వశ్చన్స్ ఇట్లా ఉండాలన్నమాట, నో ప్రాబ్లం. సో ఆన్సర్ ఈస్ 2 ఆపోజిట్ ఈస్ 3 అని డైరెక్ట్ చెప్పేయచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఒకటే 2 రూల్స్ తీసుకొని దాని ప్రాబ్లం మీరు సాల్వ్ చేయాలి, సరిపోతుంది. ఓకే. అండ్ సార్ సిడిలో ఎట్లా సార్? సిడికి ఏం చేయలేమా? సిడిలో మనం వి కాంట్ డూ. సిడిలో ఏం చేస్తాం? హౌ యూ ఇక్కడ కామన్ ఎవరో ఏం కామన్ నాకు ఉన్నాయి అసలు ఒకటి కూడా లేదు కదా. 2, 6, 4, 1, 3, 5 ఏదైనా కామన్ నెంబర్ ఉందా? లేదు. సో వీ కాంట్ సే ఎనీథింగ్ బిట్వీన్. Got the inference now, right? Okay, sir. Okay. Now take the next question. Everyone try. Give the options. Optional answer. You type the answer without saying the answer. So option, that is very good. Okay, everybody got it. Very good, very good. Sorry, today what number is opposite to 1 అన్నారు? 1 అనగానే వెంటనే సో 1 ఉన్నదన్నా సెలెక్ట్ చేయాలి. ఇక్కడ 1 ఉన్నది సెలెక్ట్ చేయాలంటే ఏమి లేవు కాబట్టి 1 లేని సెలెక్ట్ చేసుకో. సో ఐ విల్ టేక్ B and C so that no 1 is there. ఇక్కడ 5 is the common. సో 5 కామన్ ఉంది కాబట్టి డెఫినెట్ గా ఓన్లీ 1 కామన్ has come. సో there is no 2 కామన్స్ కాబట్టి డైరెక్ట్ గా 5 ఆపోజిట్ is 1 అని చెప్పి ఇంకా ఇది. సో everybody got the answers, right? Very good. Next. హార్డ్ ఏదని ఇంకా హార్డ్ ఏముండదు, ఇంకా అంత ఈజీగా వచ్చేసినంత అంటే టేక్ దిస్ వన్ చేద్దాం. లెట్ us see. అంతసేపు రాకూడదు, ఆన్సర్ చెప్పేసేయాలి పాటికి.
4 sir. Good. Right? Direct question కనబడకపోతే ఇక్కడ ఆన్సర్స్ ఇప్పుడు 2 కామన్ నెంబర్స్ వేస్తాం. 2 కామన్ నెంబర్స్ ఫస్ట్ దాంట్లో. సో ఈ 2 కామన్ నెంబర్స్ వేస్తాం డైరెక్ట్ 3 ఆపోజిట్ 4 ఆన్సర్ డైరెక్ట్ వచ్చేసింది. 3 ఆపోజిట్ 4 కదా. సో right, this once logic is known, it will be very easy to do the answer. Right. Next. Rapid. Okay, this much. Yes, for the answer. So you think once large 5 sir. right 5 that is. సార్ ఒకసారి చెప్పండి సార్ ఇది. Correct. Other. Yes. Yes, observe the claw. Which one? Which number that? Which person? You know. Yes. Which one? This 5th one or 6th one? This question. 6th one sir. 5th sir. 5th yeah. Right. ఇప్పుడు ఇది చెప్పండి ఒకసారి. Which number is opposite to 3? Yes. Opposite to 3. Why you are taking that much time? 6. That is 6, 5. 4 and this one. ఇక్కడ ఫస్ట్ టైం దీంట్లో చూస్తే 5 అని తెలిసిపోతుంది కదా. 5 is a common. 5 opposite is 3. ఎందుకు అంత టైం పట్టింది? 3 is common. 5 is common. సార్ ఒకసారి ఏ ఇంకా డి చూడండి. 5 కామన్ దట్ ఈస్ ఓకే ఇది చెప్పొచ్చు ఒకసారి ఏ అండ్ డి. యా. ఏ అండ్ డి లో
that is 6 is common. 5 కూడా కామన్. 6 and 5 are common. Then 1 is opposite of 4. అప్పుడు 2 is opposite to 3 అవుతుందా సార్? అప్పుడు అవ్వదు 6 కదా. కదా, 2 is opposite to 6. ఇప్పుడు 4 is opposite to 1, 3 opposite to 5, so 2 opposite 6. Okay. ఇంకా దీంట్లో ఇంకా సో డైస్ కి 6 ఉన్నాయి, సో 3 ఆపోజిట్లు ఉంటాయి, 3 ఆపోజిట్లో 2 ఆపోజిట్లు వచ్చేస్తున్నాయి. కాబట్టి అసలు మనం వితౌట్ ఎనీ డౌట్ యూ కెన్ డూ దట్. ఓకే, ఇంకా అన్ని కూడా ఇవే ఉంటాయి. నేను ఇది షేర్ చేస్తాను ఈ పీడిఎఫ్, యూ టేక్ దట్ రైట్. మీరందరూ ఇంకా దీని మీద చేసేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ దెన్ వీ కెన్ డిస్కస్. ఆ పేపర్లో అంత మీరు ఏం చేసినా బాగానే ఉంటుంది. అండ్ ఇక్కడ పేపర్లో ఇలా ఇలా చేద్దాం. కనబడుతున్నది. The different positions of a dice has been shown. What digit will be behind digit 4? Digit 4 వెనకాల ఏజ్ ఉంటుందో అడిగారు. సో ఇది 1 3 5 చూసుకోండి. 1 3 5 4 3 5 4 3 5. దిస్ ఈస్ 3 4. మీరు రాసుకునేటప్పుడు ఎలా రాసుకుంటారు? ఇలా పెట్టేసుకోండి. 3 అని ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని దర్ ఈస్ 1 3 5 4 3 5 ఇది బాగుంది. 3 4 2 3 2 1 అలా రాసుకోండి. ఇది బాగుంది సార్. అప్పంచి కట్అవుట్ ఇది ఇలా రాసుకోవడమా? ఓకే. వన్ సార్ ఆన్సర్? 1 అంటే 1 ఖచ్చితంగా చెప్పాలి. 1 సార్. 1 సార్. 1 అంటే ఆప్షన్ 1 లేకపోతే సార్ ఆప్షన్ 2 సార్. ఆప్షన్ 2నా? అలాగే ఇక్కడ what digit will be opposite of 4? ఇంకా రిమైనింగ్ ఆన్సర్స్ ఎవరన్నా? ఎనీ అదర్ ఆన్సర్స్? దేనికి సార్? బిహైండ్ డిజిట్ డిజిట్ 3 3 2 3 4 కి 1 4 కి 1 సార్. 4 కి 1. అవునా? ఎలా వచ్చింది? ఇక్కడ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ అండ్ సెకండ్ చూస్తే these two are common కాబట్టి, సో 2 కామన్ నెంబర్స్ వేస్తాం కాబట్టి ఇక మిగతా 2 కూడా ఆపోజిట్ లో ఉంటాయి. ఫస్ట్ దట్ ఈస్ 1 ఆపోజిట్ టు. నెక్స్ట్ 2 and 3 చూస్తే ఇక్కడ 3 4 ఆర్ ఆపోజిట్. ఇక్కడ 3 4 ఆర్ కామన్ నెంబర్స్ కాబట్టి 5 ఈజ్ ఆపోజిట్. ఓకే, ఇంకేముంది? మనకు కావాల్సింది ఏంటి? ఓహో, ఇక్కడ ఆన్సర్ వచ్చేసింది. వాట్ డిజిట్ ఆపోజిట్ డిజిట్ 4? ఫస్ట్ వచ్చేసింది కదా. అదే సార్. ఇంకెందుకు రైట్? సో ఓకే, ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఆల్ ద 3 pairs ట్రై చేసేది. ఇంకా మిగతాది ఏముంది? సో ఇట్ ఈస్ 6 ఆపోజిట్ టు 3 ఉంటుంది. దట్స్ ఆల్. వచ్చేసింది సార్ మాకు డైస్. వచ్చేసినట్టే కదా. రైట్, యు డూ దట్ వన్. నేను ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు ఆ పీడిఎఫ్ గ్రూప్ ఎప్పుడు పెడతాను, ఎందుకంటే నేను పెట్టిన ప్రయోజనం ఉండేది కదా. రైట్, కొంచెం వన్ పాయింట్ ఇస్ దట్ నాకు ఒకసారి ఇప్పుడు ఇది ఒకటి, ఇది 3 పొజిషన్స్ ఇస్తారు. ఒకసారి ఇది ఒకటి చేయండి. సిక్స్ కదా సార్?
అంతే కదా 3 positions of a dice are given based on them. Find out which number is found opposite the number given Q. 6. Opposite, which is that is what answer as. So we are comparing both of them. So 6 is a common number for first two. But every time the remaining 4 numbers are there. So definitely 6 opposite is that is two. Right. Number 3, can anybody give the answers? Which are the numbers adjacent to 5? Sir, adjacent అంటే Adjacent 3, 6. పక్కవి పక్క అటు పక్క ఇటు పక్క. 3642 సార్. 3642. 362. 36 ఇక్కడ కనబడుతుంది ఇప్పుడు ఈ పొజిషన్ 36. మిగతా రెండు 42. ఎవరివన్ 42 సార్. ఇప్పుడు మీ క్వశ్చన్లు అందరూ ప్రిపేర్ అయ్యేది ఆపోజిట్స్. మీరు అడ్జసెంట్ కూడా ప్రిపేర్ అవ్వండి. మరి అడ్జసెంట్ ఎలా వస్తుంది? హౌ థింక్ యు హావ్ సెట్? అంటే విజువలైజేషన్. ఓకే 36 అంత విజువలైజేషన్ రైట్. కొన్నిసార్లు ఇట్లాగే క్లాస్ లో చెప్తా ఉంటే డైస్ ఇలా తల ఇలా తిరిగిపోతుంది కొంతమందికి, దాని ఏదో తిప్పుతా ఉంటారు. ఓకే పాయింట్ ఇస్ ఓకే ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ మామూలుగా 1 కామన్ నెంబర్ హ్యాస్ కమ్. 1 కామన్ నెంబర్ వచ్చినప్పుడు సపోజ్ నౌ ఇన్ ద క్వశ్చన్ హియర్ ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ 2 డయాగ్రామ్స్ లో విచ్ ఇస్ ద కామన్ నెంబర్? 6 is common. కామన్ 6 ఉన్నప్పుడు ఐ సెడ్ వాట్ ఇస్ ఆపోజిట్? 2 వచ్చేస్తుంది కదా. ఈ 2 వచ్చేసింది, కానీ రిమైనింగ్ ఆల్ ద 4 ఇది ఆపోజిట్ కదా. రిమైనింగ్ ఆల్ ద 4 ఏమున్నాయి నెంబర్స్? ఆల్ ద 4 6 2 కాకుండా ఇంకెన్ని ఏంటి? 1 4 3 5. ఇవన్నీ కూడా అడ్జసెంట్ ఉంటాయి. 6కి 6కి అడ్జసెంట్ ఉంటాయి, 2 కూడా అడ్జసెంట్ ఉంటాయి, అంతేగా. సో పైన ఉంటుంది కాబట్టి ఆ పక్కన అడ్జసెంట్ ఉంటాయి అన్నమాట. సో 2కి అడ్జసెంటే, అవి 6కి అడ్జసెంటే. సో ఇప్పుడు దాకా ఆపోజిట్ చేసాము. ఇప్పుడు ఏది అడ్జసెంట్ కాదు అని అన్నారనుకో, ఏది అడ్జసెంట్ కాదంటే ఇట్ మస్ట్ బి ఆపోజిట్ అయి ఉండాలి అంతే. విచ్ ఈస్ నాట్ అడ్జసెంట్ అంటే నథింగ్ బట్ ఆపోజిట్ అయి ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం అడ్జసెంట్ ట్రై చేద్దాం. నౌ ఐ ఆస్క్డ్ వాట్, ఏమడిగా నేను? 5కి అడ్జసెంట్ కావాలి అని అడిగాను. 5 అడ్జసెంట్ కావాలంటే ముందు ఆపోజిట్ ఏంటి? 5 ఆపోజిట్ ఎవ్రీవన్. ఆపోజిట్ డేటా ఇన్అడిక్వేట్. ఎందుకు? 6 ఆపోజిట్ వచ్చేసింది కదా. 6 ఆపోజిట్ 2 వచ్చేసింది కదా. In the first 2 cases, we got 6 opposite 2. Second and third, is there any common? Ledu. 1 and 3, any common? 1 4. Yeah, 1 4. Oh, ikkada kuda 6 opposite 2 ane vachindi. So I think data is inadequate to get the answer. But 5 ki ఒకసారి చూద్దాం. 5 కి ఆల్రెడీ ఇక్కడ 3 and 6 are adjacent. 3 and 6 are adjacent. So 5 కి 3 and 6 are adjacent. But is it opposite 3 and 6 అవ్వదు. మరి ఏమవచ్చు ఛాన్స్? 2 కానీ 4 కానీ ఛాన్స్ ఉంది ఇప్పుడు కదా. 2 కానీ 4 కానీ 1 కానీ ఛాన్స్ ఉంది ఆపోజిట్. ఇప్పుడు 2 4 1, బట్ ఆల్రెడీ 2కి ఆపోజిట్ 6 కాబట్టి ఇది ఛాన్స్ లేదు.
1 and 4 is having. So 2 can be the adjacent. ఇది ఆపోజిట్ కానప్పుడు adjacent వెళ్ళిపోవాలి. అండ్ 4 and 1 మాత్రమే ఇప్పుడు దట్ ఈస్ either 4 and 1 ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి మనం we have to remove that one. Okay, no problem. ఇక్కడ 3, 6, 2 అని చెప్పచ్చు తప్ప 4 and 1 can be the opposite of 5. 4 and 1 can be the, but మనం పూర్తిగా గట్టిగా చెప్పడం ఛాన్స్ లేదు కదా, రైట్. ఇక్కడ ఈ క్వశ్చన్ సంబంధించి adjacent we can't say for 5, but can we say for 6 we can say 6, 2 we can say. ఇంకొక పేరు రాలేదు మనకి కాబట్టి చెప్పలేకపోతున్నాం, నో ప్రాబ్లం. ఓకే, నౌ ఒకసారి కూడా చూద్దాం. లెట్ us take another question. adjacent ట్రై చేసేద్దాం. ఇప్పుడు మీరు దీంట్లో క్వశ్చన్ లో గుడ్ డేటా ఇండికేటర్ అని చెప్పడం కూడా కాన్ఫిడెంట్ చెప్పాలి. ఈజీ. Below are depicted the 3 different positions of a dice. Find the number of dots on the face opposite the face with 1 dot. మనకు ఆపోజిట్ అవసరం లేదు. Now I need adjacent to adjacent of let us say 6. Adjacent 6 చెప్పండి. Not adjacent to 5 చెప్పండి. What is adjacent of 6, sir? 2, 3, 4, 5, sir. 2, 3, 4, 5. Adjacent of 6. Adjacent of 6. First of all, in these two, 1 is common. 1 and 3, 1 and 2 is common. 1 and 2 common. Kabatti 3 opposite is 5. ఈ 3 opposite to 5. Okay. Second and third లో I need 3 opposite is 5. Adjacent of 6 అంటే డెఫినెట్లీ ఇంకో చూద్దాం. దీంట్లో చూస్తే ఏమొస్తుంది 5, 5, 2, 2. 5, 5, 2, 2. కాబట్టి 1 opposite is 6. ఇక్కడ వచ్చేసింది దట్ ఈస్ 1 opposite is 6 కదా. ఇప్పుడు 1 opposite 6 కాబట్టి ఆపోజిట్ ఏమో 1 వచ్చేసింది కాబట్టి ఇంకా మిగతా అడ్జసెంటే కదా. వాట్ ఆర్ ద అడ్జసెంట్ నౌ? 2, 3, 4, 5. 2, 3, 4, 5. Everyone. అంతే కదా. Okay. But what about which is not adjacent to 5? Anybody? Three, sir. Why is that touch late? Not adjacent means what? Pakkanle opposite ane. Opposite of 5 we have to say. Opposite of 5 is what? Already got 3. Okay na? Adjacent a word అంతకంటే మళ్ళీ సడన్ గా నన్ను అడ్జసెంట్ అడిగారండి అని అనుకున్నా. ఈ పేపర్ లో అడ్జసెంట్ లేవు కానీ బట్ యూ ట్రై ఫర్ ఆల్ అడ్జసెంట్స్ అన్ని కూడా ట్రై చేయండి. ఎక్కడైతే ఆన్సర్ రాలేదు ఇట్ కెనాట్ బి డిటర్మైన్ కూడా చెప్పచ్చు. ఓకే రైట్. నౌ ఐల్ షేర్ దట్ పేపర్ విత్ కెన్ షేర్ దట్ కెన్ డూ యువర్ ఎక్సర్సైజ్. రైట్ నౌ మనం సీటింగ్ అరేంజ్మెంట్ చేద్దామని. రైట్ సీటింగ్ అరేంజ్మెంట్ లో
సీటింగ్ ఎలిమెంట్ కి చాలా కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. పాయింట్ ఇస్ ఎప్పుడే గుర్తుపెట్టుకోండి, ఒక 3 ప్రిఫరెన్సెస్ ఎలా ఉండాలి అంటే సీటింగ్ ఎలిమెంట్ లో ఎనీ లాజికల్ ఆర్ ఎనాలిటికల్, దీన్ని లాజికల్ రీజనింగ్ అంటారు, ఎనాలిటికల్ రీజనింగ్ అంటారు. ఎనాలిటికల్ గా ఉన్నప్పుడు చాలా ఇన్ఫర్మేషన్స్ తో ర్యాండమ్ ఇన్ఫర్మేషన్స్ వచ్చినప్పుడు హౌ టు కోరిలేట్ ద ఇన్ఫర్మేషన్, దీనికి ఎలా చేయాలి అంటే ఇట్ షుడ్ బి సీక్వెన్షియల్. అది సీక్వెన్షియల్ అంటే సో స్టెప్ బై స్టెప్ ఉన్నారు. ఐ విల్ లెట్ యు నో అబౌట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ ఇన్ఫర్మేషన్ వైల్ మీరు చేసేటప్పుడు రైట్ ఫస్ట్ you give preference. The first preference should be given to definite informations. ఇది రాసేసుకున్నది అంటే మీరు ఎప్పుడైనా ప్రొసీజర్ ఇది. చాలా మంది తెలియకుండా ఎంటర్ అయిపోతూ ఉంటారు. కొంతమంది వాళ్ళకి తెలియకుండానే ఆన్సర్ వచ్చేస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఇలా ఫాలో అయిపోతూ ఉంటారు. వాళ్ళకి కూడా తెలియదు ఎందుకు ఫాలో అవుతుంది, ఎందుకు వస్తున్నాయని తెలియదు. రైట్ పాయింట్ ఇస్ డెఫినెట్ ఇన్ఫర్మేషన్ ఏముంటో అవి ముందు రాసుకోవాలి, ముందు ఐడెంటిఫై చేయాలి. తర్వాత కంపారిటివ్ ఇన్ఫర్మేషన్ ఇది సెకండ్ రాసుకోవాలి, సెకండ్ ట్రై చేయాలి. థర్డ్ నెగిటివ్ ఇన్ఫర్మేషన్ ఇది ఫాలో అవ్వాల్సింది. డెఫినెట్ ముందు రాయాలి, తర్వాత కంపారిటివ్ బేస్డ్ ఆన్ డెఫినెట్, ఆ తర్వాత నెగిటివ్. ఇప్పుడు నౌ హౌ ఇట్ ఈస్, ఏంటి డెఫినెట్, ఏంటి కంపారిటివ్, ఏంటి నెగిటివ్ అంటే సపోజ్ నౌ ఐ విల్ షో రైట్. రాసుకున్నారు కదా, జస్ట్ ఇది కోసం 5 friends A, B, C, D, E are sitting on a bench. 5 friends మీరేం చేయొద్దు. దట్ ఈస్ పాయింట్ ఇస్ దట్ ఏంటి డెఫినెట్ ఏంటి అంటే ఈ ఇన్ఫర్మేషన్ లో 5 ఫ్రెండ్స్ ఉన్నారంటే అందరికి 5 బెంచెస్. ఈ 5 సీట్స్ లో ఏ ఈజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు బి. ఏ అనేవాడు బికి పక్కనే కూర్చున్నాడు అంటే ఎలా, రైట్ సైడా లెఫ్ట్ సైడా? డెఫినెట్ గా తెలియదు. పక్కనే కూర్చున్నావు కాబట్టి ఏబి అన్న అవ్వచ్చు లేదా బిఏ అన్న అవ్వచ్చు. దిస్ ఈస్ వాట్ వి కాల్ కంపారిటివ్ బేస్డ్ ఆన్ వేరే దాని మీద ఆధారపడుతుంది కాబట్టి కంపారిటివ్ ఇన్ఫర్మేషన్. ఎలా రాసుకోవాలో కూడా చెప్పండి సార్. లాస్ట్ వచ్చేసరికి మొత్తం అంతా జంబుల్డ్ అయిపోయి అర్థం గందరగోళం అవుతుంది. అందుకని చెప్తున్నా అసలు ముందు హౌ టు నువ్వేం రాసుకోకూడదు. పాయింట్ ఇస్ నాకు ఐ నీడ్ వెదర్ డెఫినెట్ కంపారిటివ్ అనేది నాకు 2 చెప్పండి. ఇప్పుడు డి ఈస్ ఇక్కడ చూడండి, ఇక్కడ డి ఈస్ నాట్ సిట్టింగ్ విత్ ఈ. ఇది కంపారిటివ్ డెఫినెట్ నెగిటివ్ సార్. నెగిటివ్ నాట్ సిట్టింగ్ అన్నారు కదా, నెగిటివ్. దట్ ఈస్ ఓకే ఫైన్. ఇప్పుడు ఇది చూడండి, ఈ పొజిషన్ చూడండి, సి ఈజ్ సెకండ్ పొజిషన్ ఫ్రమ్ ద రైట్. సి ఈజ్ సెకండ్ పొజిషన్ ఫ్రమ్ ద రైట్ అంటే ఇది లెఫ్ట్ హ్యాండ్, ఇది లెఫ్ట్, ఇది రైట్. సి ఈజ్ సెకండ్ పొజిషన్ ఫ్రమ్ ద రైట్ అంటే ఇక్కడ ఫస్ట్ సి పొజిషన్ మనం డెఫినెట్ ఇది లేదా కంపారిటివ్? డెఫినెట్ కంపారిటివ్? రాసుకోండి, ఇది దిస్ ఇస్ కాల్డ్ డెఫినెట్. What about last one? A and C are sitting together. కంపారిటివ్ అది ఎట్లయినా ఉండొచ్చు. AC పక్క ఇలా ఉండొచ్చు లేదా CA అన్న ఉండొచ్చు.
నెక్స్ట్ ఇది చూడండి, సి సిట్టింగ్ నెక్స్ట్ టు డి. కంపారిటివ్. కంపారిటివ్, దట్ ఇస్ సిడి కానీ డిసి కానీ. యా ఓకే. ఇప్పుడు ఇది దిస్ ఇస్ ద వే యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. ఆ సెంటెన్స్ చేసేటప్పుడు అది గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఐ గో విత్ అనదర్ వన్. ఇప్పుడు సిమ్రన్ you see A, E is not at the end of any row. E is not a negative information. Negative, yes. Next, D is second to the left of F. కంపారిటివ్. D is second to the left of F. డెఫినెట్ సార్. అది డెఫినెట్. ఎందుకంటే F కి కరెక్ట్ గా సెకండ్ లెఫ్ట్ లో వీడు ఉంటాడంటే డెఫినెట్. అది ఖచ్చితంగా ఇటే ఉంటాడు, రైట్ సైడ్ వెళ్ళడు. D is second to the left of F. F key second left. First left is the second left. Next, B is the neighbor of F. B is ఏంటి? B neighbor అంటే అదేంటి? పక్కన వాడు, పక్కింటోడు. అంటే B F అవ్వచ్చు లేదా F B అవ్వచ్చు. క్లియర్? ఇప్పుడు అర్థమైపోయింది కదా లాజిక్ everyone? Yes. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఫస్ట్ ఏ సెలెక్ట్ చేయాలి మనం? డెఫినెట్, తర్వాత కంపారిటివ్, తర్వాత నెగిటివ్. లేదా ఫస్ట్ డెఫినెట్ we can make use of negative information, లాస్ట్ కంపారిటివ్ కూడా చేసుకోవచ్చు. 90% క్వశ్చన్స్ దీని మీద వచ్చేస్తాయి, 10% క్వశ్చన్స్ అప్పుడప్పుడు వీటి మీద కూడా ఉంటాయి. రైట్, let us start with our question. In the first question అది కాబట్టి let us take the same. స్టార్ట్ చేయండి. ఇప్పుడు టేక్ ది ఇన్ఫర్మేషన్. ఎలా చూస్ చేసుకోవాలి? డెఫినెట్ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఏమున్నాయి చూడండి ఒకసారి. యు సీ సీక్వెన్స్ ఆఫ్, నేను చెప్పేది ఇక్కడ సీక్వెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసేటప్పుడు ఇన్ఫర్మేషన్ హౌ టు సెలెక్ట్ దట్ వన్. సో సి సెకండ్ పొజిషన్ ఫ్రమ్ ద రైట్. ఓకే, ఫస్ట్ అది తీసుకుంటారు. అంటే మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది అంటే ఈ అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ సికి కనెక్టెడ్ ఇన్ఫర్మేషన్స్ ఏమున్నాయి చూడండి. ఇక్కడ సికి కనెక్టెడ్ ఏ అండ్ సి, అలాగే సి అండ్ డి ఉన్నాయి. ఏ అండ్ సి అండ్ డి ఉన్నాయి. సికి కనెక్టెడ్ ఎక్కడ ఉన్నాయంటే అది ఈ రెండు సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఏ అండ్ డి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటాయి? సో ఏ ఈజ్ కనెక్టెడ్ విత్ దిస్ వన్ కాబట్టి అప్పుడు ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. యూ కెన్ సెలెక్ట్ దిస్ వన్ ఆర్ యూ కెన్ సెలెక్ట్ ఈవెన్ దిస్ వన్ ఆల్సో. లేదా డి ఉంది కాబట్టి ఇది కూడా చేసుకోవచ్చు. యూ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ అన్నమాట. సో ఫస్ట్ మీరు ఫస్ట్ సెంటెన్స్ is called this is secondary. ఇది 5 friends are sitting on a bench in a park అనేది that is సో సెకండరీ ఇన్ఫర్మేషన్ కానీ దానివల్ల చాలా యూస్ఫుల్ అన్నమాట. దీనివల్ల మనకి 5 పొజిషన్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఇప్పుడు స్టార్ట్ చేయండి. ఏ ఈజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు బి, ఇది దీంతో స్టార్ట్ చేయకూడదు. ఓకే, ఇఫ్ యూ రైట్, మనకి టైం లేదు రాసేస్తున్నాం కాబట్టి ఏబి ఆర్ బిఏ పెట్టేసుకోండి. సి సిట్టింగ్ నెక్స్ట్ టు డి అంటే either CD or DC. Next, D is not sitting with A, negative information కాబట్టి అప్పుడే మనం చెప్పలేము. A is to the right of B and E. B and E కి A is to the right of B and E. Both B and E కి రైట్ లో ఉన్నారు. ఇది కూడా పెద్దగా మనం we can't manage that one. C is second position from the right. So C is second position from the right అంటే so place him directly because definite information కాబట్టి place him directly. చెప్పండి, this is 1 2 3 4 5
ఫ్రమ్ ద రైట్ సి సెకండ్ కాబట్టి సిని ప్లేస్ చేద్దాం. A and C are sitting together. A and C are sitting means AC or CA. ఇప్పుడు చెప్పండి C ఎక్కడుందో అవన్నీ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు C ని కూర్చోబెట్టేశారు. వీటికి సంబంధించింది కనెక్టింగ్ ఈజ్ నథింగ్ బట్ కంపారిటివ్ ఇన్ఫర్మేషన్ చూడండి. డెఫినెట్ అయిపోయింది. కమింగ్ టు కంపారిటివ్ ఇక్కడ చూడండి ఈ రెండు C is there in here and here. B and F లో ఉన్నాయి కదా. హౌ టు ఆ రెండుని ఇంక్లూడ్ చేయండి. C పక్కన D ఉండాలి, C పక్కనే A ఉండాలి కూడా. హౌ టు సే దట్ వన్? ఈ రెండు C పక్కన D ఉండాలి, అదే C పక్కన A కూడా ఉండాలి. CD sir. నో దట్ ఈస్ రెండు కావాలి కాబట్టి ఇట్ షుడ్ బి ఐదర్ DAC అంటే ఖచ్చితంగా C మధ్యలో ఉండాలి. సారీ, ఇక్కడ C is a common person కదా. C is a common person కాబట్టి సో డెఫినెట్లీ ఇట్ షుడ్ బి ఐదర్ కొంతమందికి ఆన్సర్ వచ్చేసి సో ఇట్ షుడ్ బి either ACD or DCA. ACD or DCA ఇది ఏదైనా ఉండొచ్చు. Now how A is connected now? How A is connected? How A is connected with B, AB or BC? అంటే B ఇక్కడన్నా రావాలి, ఇక్కడన్నా రావాలి. ఇప్పుడు చెప్పండి ఇక్కడ BACD ఇక్కడ కూర్చోబెట్టచ్చా? BACD ఛాన్స్ ఉంది అసలు ఇక్కడ? BACDకి BAC ఇక్కడ ఉండాలి, BACDకి ఛాన్స్ ఉంది. ఎస్, బట్ DCABకి ఛాన్స్ ఉందా? DCAB DCA అంటే బయటకు వెళ్ళిపోతారు. సో దర్ ఇస్ నో ఏ పక్కన దట్స్ వాట్ ఏ పక్కన B ఉన్నారు కాబట్టి నో ఛాన్స్. సో అంటే దీనికి ఛాన్స్ లేదు, అంటే ఓన్లీ BACDకి మాత్రమే ఛాన్స్. ఇఫ్ BACD is a chance, directly keep BACD and ఎవరుంటారు? E ఉంటారు. సో EBACD వెరీ గుడ్. అసలు కొన్ని ఇన్ఫర్మేషన్ మనం యూజ్ చేయాలి అక్కడ. D is not sitting with E, A is to the right of B and E, ఇవన్నీ యూజ్ చేయాలి. అన్నెసరీ ఇన్ఫర్మేషన్. ఏమైతే ఫస్ట్ సర్కిల్ గీసుకొని అలా చేసేవాళ్ళం. ఇది బెంచ్ కాబట్టి స్ట్రైట్ లైన్ బెంచ్. సర్కిల్ ఏంటి అంటే సర్కిల్ గీసుకొని రైట్ అయితే రైట్ వైపు, లెఫ్ట్ అయితే లెఫ్ట్ వైపు అట్లా. ఓకే ఓకే వద్దు అలా. ఇప్పుడు అర్థమైందా? ప్రొసీజర్ అర్థమైంది కదా? అర్థమైంది సార్. ఇది ఇప్పుడు నౌ యు ట్రై. ఓకే, యువర్ ఆన్సర్స్ జస్ట్ గివ్ ద ఆన్సర్స్. ఏదో కింద ఆన్సర్స్ ఉంటాయి కదా. EBACD. EBACD ఇప్పుడు వచ్చినాయి కదా. రైట్, నౌ వాట్ ఆర్ ద ఆన్సర్స్? లెట్ us see. Where is A sitting? Between B and C. 5. ఫాస్ట్ ఆన్సర్స్ చెప్పేస్తాం అన్నట్టు. Who is sitting on either side of C? AD. A and B. ఆన్సర్ ఇంకా ఒకసారి వచ్చిన తర్వాత అసలు ఎందుకు అనిపిస్తుంది. వాట్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ B? Second from right. Second from Left. Second from left. ఉందా అక్కడ? Yes. This one is there. Okay. Good. Okay, that is third option. Second from left. Left means second. What is the position of A? Position of A. What is the position of A? Third from left and right. Third from left, third from right. So nothing but middle kada. Exactly middle. Okay.
Who is the second from right? ఎవరున్నారు? C. Second from right ఎవరున్నారు? C. C sir. Okay. Who is in the extreme left? E. E. Who is at the center? Sorry. A. 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 So అందరి పొజిషన్స్ ఇక్కడ దే ఆర్ స్పెసిఫైయింగ్ ద ఓకే. సో ఇలా మీరు సెకండ్ ఫ్రమ్ లెఫ్ట్ ఎవ్రీథింగ్ ఫైన్. ఇప్పుడు చెప్పండి దట్ ఈస్ give me who is sitting at center అన్నాడు C. ఓకే అన్నీ అయిపోయింది. ఓకే లెట్ us go with the క్వశ్చన్ కి వెళ్ళిపోదాం డైరెక్ట్లీ. See, try this one everyone. ఇప్పుడు మీరు చేయాలి. Diagonally opposite is what? ఇక్కడ sitting diagonally opposite. Diagonally opposite అంటే there is nothing but ఐ మూలగా అంటారు కదా, ఇలా ఇలా ఉంటే డయాగ్నల్ ఆపోజిట్ అంటే పొజిషన్స్ ఇలా ఉన్నప్పుడు కార్నర్స్ వీళ్ళిద్దరు డైరెక్ట్లీ ఆపోజిట్. వీళ్ళిద్దరు కూడా డయాగ్నల్ ఆపోజిట్. AEC DBF also అది EC DBF వచ్చేసిందా? ఇంకోటి who got ఎవరు చెప్పారు ఆన్సర్? who said? జబర్ you said that? yes sir AEC sir. AEC DBF. So 6 persons A, B, C, D, E, F are sitting in 2 rows, 3 in each, facing it. Exact వస్తుందా అన్ని? ఓకే సి ఇది 6 persons are sitting in 2 rows. 2 rows ఉంది. 2 rows లో 3 in each. So you can say you can have first of all this information facing each other. మళ్ళీ facing each other 3 in each అంటే 2 rows ఉన్నాయి. Each row consists of 3 members. So 1, 2, 3. You 2 rows but facing each other. Okay. See this. E is not at the end of any row. Negative information. కొంచెం పక్కన పెట్టండి. D is second to the left of E. F కి second left లో ఉన్నది కాబట్టి definite గా you can say keep F here because in the second left of F అంటే nothing but F ఇలా ఉండి మధ్యలో ఎవరైనా ఉండి తర్వాత D ఉండాలి. ముగ్గురే కాబట్టి there is no chance other than this one. So direct గా D ఇక్కడ పెట్టాల్సిందే, F ఇక్కడ పెట్టాల్సిందే. అంతే కదా? Right? So F is here. Next, see the neighbor of E is sitting diagonal opposite to D. ఇప్పుడు చూడండి ఇక్కడ D ఇన్ఫర్మేషన్ ఇక్కడ D ఆల్రెడీ ఉంది కాబట్టి this will be useful for us ఎందుకంటే కంపేర్డ్ ఇన్ఫర్మేషన్ ఓకే D తో కంపేర్ చేశారు కాబట్టి సో C the neighbor of E is sitting diagonally opposite to D. Diagonally opposite to D ఎవరున్నారు? Who is that person? Diagonal opposite to this? It is C. C the neighbor of E is sitting అంటే సో ద నైబర్ ఆఫ్ C is diagonally opposite. ఈ పక్కన ఈ కామాస్ అంతా కూడా కామాల మధ్యలో ఉన్నదంతా పక్కన పెడితే ఈ C gives an information but C is sitting diagonally opposite to D. So C is sitting diagonally opposite to D but C is a neighbor of E. C neighbor of E వాడు C పక్కన వాడు అన్నమాట. సో E అనేవాడు C కి పక్కన వాడు. Now again the B is the neighbor of F. Who is the neighbor of F? B. So B is here and finally A is person. Very good. A is C, B, B, F. Wow. Good. Okay. ఇది దీని బేస్ చేసుకొని కొన్ని ఆన్సర్స్
they will design the answers. Right? ఒకసారి చూద్దాం ఆన్సర్స్ కూడా ఆన్సర్స్ కొన్నిసార్లు ట్రిక్కీగా ఉంటాయి. హూ ఈస్ ఫేసింగ్ బి? ఆప్షన్ One. హూ ఈస్ ఫేసింగ్ బి? E sir. ఆప్షన్ 5 కదా. హూ ఈస్ ఫేసింగ్ బి? ఆప్షన్ 5. నెక్స్ట్, who among the following are in one of the two rows? Who among the following are one of the two rows? Second one sir. That is DBF. Okay. You see, మన SSC అప్లై చేస్తున్నారా? CHSL ఎవరన్నా చేశారా మీరు? చేసాం sir. చేసావా తేజ? CHSL, right? That is also good job. So 70 to 80,000 salary ఉంటుంది. చేయలేదు సార్. CHS. CHSL, CGL కాదు, CHSL. అది ఇంకొక 1 week లో క్లోజ్ అయిపోతుంది డేట్స్. అందుకని మీరు అది తీసుకొని గర్ల్స్ కి అయితే ఫ్రీ. రైట్? వెరీ గుడ్ జాబ్స్ అన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే కొంచెం చూసుకోండి ఆ టైం. రైట్, నెక్స్ట్ వాట్ ఎల్స్ ఇంకేమున్నాయి? దిస్ ఈస్ ద వే. Following are in one of the two rows అంటే ఏంటండి? CEB ఎట్లా? అర్థం కాదు. Who among the following are sitting తన పైది సార్. Who సెకండ్, among the following are sitting? who among the following are in one of the two rows? వీళ్ళు ఇప్పుడు రెండు ఈ 2 rows కదా, ఇక్కడ 2 rows. ఇప్పుడు ఇది AEC 1 row కదా, ఇదంతా 1 row. TBF is another row. ఇప్పుడు మనకు కావాల్సింది AEC ఉందా? ఇక్కడ ఏమన్నా AEC who among the following అంటే ఇక్కడ CEB ఒక రోలో ఉన్నారా? లేదు కదా సార్. లేదు, అందుకని అడుగుతున్నాను. TBF ఉన్నారా? ఉన్నారు. కాబట్టి రైట్. ABF CEB అంటే దాన్ని రౌండ్ అప్ చేసి అది రైట్ ఎట్లా అయింది అని అనుకుంటున్నాను. అర్థం కదా, ఏమంటారు? TBF రౌండ్ అప్ చేశారు కదా ఇందాక, ఇట్లా అంటే అండర్లైన్ చేశారు కదా, అది ఎట్లా రైట్ అయింది అని అనుకున్నాను నేను. ఓకే ఓకే, అది రైట్ కాదు. నేను అనేది ఇక్కడ చూసుకొని దర్ ఇస్ AEC అన్నా ఉండాలి లేదా DBF అన్నా ఉండాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్ లో DBF అనే అవసరం లేదు. సో యూ కెన్ సే DFB అని కూడా చెప్పచ్చు. వీళ్ళు ముగ్గురు ఒక రోల్ ఉన్నారా అనేది పాయింట్, అంతే తప్ప వరుసగా రోల్ కూర్చున్నారా అనే పాయింట్ కాదు. ముగ్గురు ఒక చిన్న డౌట్, డయాగోనల్లీ అంటే సపోజ్ ఇప్పుడు A ఈజ్ డయాగోనల్లీ ఆపోజిట్ టు F, కరెక్టేనా? ఇప్పుడు ఉన్న దాంట్లో అవును, ఏ కూడా AF డయాగోనల్లీ ఆపోజిట్. AB కాదు, AB కాదు. AB నార్మల్లీ ఆపోజిట్. AB ఆర్ నాట్ ఆపోజిట్. ఓకే, ఇప్పుడు AB నాట్ ఆపోజిట్. ఎందుకంటే ఇప్పుడు పొజిషన్స్ లో మీరు తీసుకుంటే డయాగనల్ ఆపోజిట్ కాదు, ఆపోజిట్ కాదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇదొకటి గుడ్ డౌట్, రైట్? ఆల్వేస్ యూ హావ్ టు కీప్ ఇన్ మైండ్. ఓకే, ఈ పొజిషన్స్ ఉన్నప్పుడు ఈ రెక్టాంగులర్ పొజిషన్ లో ఇక్కడ ఒకరు కూర్చున్నారు, ఇక్కడ ఒకరు మిడిల్, థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్. టూకి ఆపోజిట్ ఎవరున్నారు? ఆపోజిట్ టూకి ఆపోజిట్ ఎవరు? 5.
4 ఉంటారా? 2 కి ఆపోజిట్ 4 ఉంటారా? ఆపోజిట్ వరుసలో కూర్చున్నారు. ఆపోజిట్ వరుసలో ఉన్నాడు అంతే తప్ప హీఈస్ నాట్ ఆపోజిట్. ఓకే, అండ్ హూ ఈస్ డయాగ్నల్ ఆపోజిట్ టు 3? 5 అవుతుందా? అవ్వదా? డయాగ్నల్ ఆపోజిట్. ఆపోజిట్ 3 కి ఆపోజిట్ ఎవరు? 3 కి ఆపోజిట్ ఎవరు? 4. 3 కి ఆపోజిట్ 4. 3 కి ఆపోజిట్ 4. కానీ 3 కి డయాగ్నల్ ఆపోజిట్ ఈస్ ఎక్స్ట్రీమ్ ఎండ్. ఎక్స్ట్రీమ్. అది ఎక్స్ట్రీమ్. మరి 3 కి 5 ఏమవుతాడంటే ఆ పొజిషన్ ని వాడు ఆపోజిట్ కాదు, డయాగ్నల్ ఆపోజిట్ కాదు, అంతే. ఆ పొజిషన్ పేరు ఏంటంటే ఇట్ ఈస్ నైదర్ ఆపోజిట్ నాట్ డయాగ్నల్ ఆపోజిట్. ఓకే, దట్స్ ఇట్. వెరీ గుడ్. ఇప్పుడు నా కొంచెం టిపికల్ గా వెళ్దాం. లెట్స్ సీ. ఒక క్వశ్చన్ నేను చేస్తాను, వేరే క్వశ్చన్ మీరు చేద్దాం. ఇక్కడ చేద్దాం. Let us go to Ramya. Ramya, Simran. Okay. Start. Everyone. Seven girls. అనగానే 7 పొజిషన్స్ ముందు డ్రా చేసుకోవాలి. ఎంతమంది ఉన్నారు? Okay, so you got incomplete పూర్తి అవ్వలేదు కదా? There is incomplete ఉంది కదా? ఓకే, సో యూ మస్ట్ హావ్ గాట్ ఇన్కంప్లీట్. ఓకే, అప్పుడు మీరు ఏం చూడాలంటే క్వశ్చన్స్ చూడాలి. క్వశ్చన్స్ చూస్తే చూసి ఇఫ్ అనే వర్డ్ వచ్చింది అంటే చూడండి, ఇఫ్ వినూత అండ్ కినారా మ్యూచువల్ ఎక్స్చేంజ్ దర్ ప్లేసెస్. థర్డ్, ఇఫ్ ఓన్లీ సిమ్రన్ ఇస్ సిట్టింగ్ బిట్వీన్. ఫోర్త్, ఇఫ్ రమ్య ఎక్స్చేంజెస్ హర్ ప్లేస్. అంటే ఇట్లాగా ఇఫ్ కండిషన్ లో వస్తున్నాయి అని అంటే అర్థం ఏంటంటే మీ అరేంజ్మెంట్ దట్ ఈస్ ఇన్కంప్లీట్ అని అర్థం, రైట్? సో దర్ ఈస్ వన్ లాజిక్, దర్ ఈస్ కొంచెం చిన్న హింట్ అనమాట. ఓకే, ఇప్పుడైతే నౌ యూ గాట్ వాట్ ఇస్ దట్ వన్? సి 7 girls are sitting in a row. Okay, fine.
Simran is sitting immediate left of Vinuta. Simran is sitting immediate left of Vinuta. Vinuta ki just immediate left is Simran. And Simran is immediate left of Vinuta and third to the right of Ramya. Third to the right of Ramya. So Ramya ki third right. So Ramya ఇక్కడ ఉంటే 1, 2, Simran. 1, 2, 3 is Simran. Third to the right is Simran. 1 push, 2 push, 3 push. Okay. Next. Whereas Mandakini, who is sitting at the extreme left, okay, is sitting next to Kinnera. So extreme left అన్నారు కాబట్టి original arrangement లోకి వెళ్ళిపోదాం. That is, how many persons are there in the original arrangement? 5 persons. 5 persons are 7 persons. 7 girls are there. 1, 2, 3, 4, 5, 6, 7. చెప్పండి. That is, whereas Mandakini, who is sitting at the extreme left. Mandakini extreme left లో ఉన్న మందాకినికి ఈ సిట్టింగ్ నెక్స్ట్ టు కిన్నెర. మందాకిని పక్కనే కిన్నెర కూర్చుంది. మందాకిని పక్కనే కిన్నెర కూర్చుంది. ఓకే ఫైన్, ఇది బాగుంది. మరి ఇప్పుడు కెన్ వి కంప్లీట్ దిస్ రమ్య తర్వాత 3 పొజిషన్లు తర్వాత వినూత అక్కడ పెట్టచ్చా? రమ్య తర్వాత ఎన్ని పొజిషన్లు రైట్ సైడ్? రమ్య తర్వాత ఎన్ని పొజిషన్లు? 1, 2, 3, 4. ఎగ్జాక్ట్ గా ఇది మొత్తాన్ని ఈ అరేంజ్మెంట్ మొత్తానికి తీసుకురావచ్చా? టోటల్ గా ఎంతమంది? 1, 2, 3, 4, 5. రమ్య, సిమ్రన్, వినూత మధ్య 2 పొజిషన్స్. అందరినీ ఈ 5 పొజిషన్లు కూర్చోబెట్టబడి డైరెక్ట్ కూర్చోబెట్టచ్చు కదా. సో కాబట్టి సో దట్ ఈస్ I'll keep the entire this one here. So it is Ramya here, 2 position gap, Simran and Vinu. Yes. ఇప్పుడు ఎవరు ఉండాలి అని అంటే ఊర్మిళ is not there and ప్రీతి is not there. ఊర్మిళ ఇక్కడ ఉంటే ప్రీతి ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మనం అలా చేయకూడదు, ఫిలప్ చేయకూడదు అక్కడ. ఇప్పుడు పాయింట్ ఈజ్ ఇంకా ఛాన్స్ ఇక్కడ ఎవరు కూర్చుంటారు ఈ 2 పొజిషన్స్ అంటే ఐదర్ ప్రీతి ఆర్ ఊర్మిళ. కాబట్టి సో ప్రీతి ఇక్కడ కూర్చుంటే ఊర్మిళ ఇక్కడ కూర్చుంటుంది, లేదా ఊర్మిళ ఇక్కడ కూర్చుంటే ప్రీతి ఇక్కడ కూర్చుంటుంది. దట్ ఈస్ డోంట్ టచ్ ఇక్కడ ఈ ప్లేస్ లో ఎవరికి అక్కడ ప్లేస్ పెట్టద్దు. బేస్డ్ ఆన్ దిస్ ఇన్ఫర్మేషన్ నౌ లెట్ us start the questions. Okay, take the one, first one. You see, who is sitting to the immediate left of Ramya? Kinnera. Cannot be determined. చెప్పొచ్చు. 100% definitely though మరి ప్రీతి ఊర్మిళ గురించి తెలియదు తప్ప కిన్నెర గురించి చెప్పచ్చు, రైట్? సో వాళ్ళ పొజిషన్స్ అనేది పర్ఫెక్ట్ ఉన్నాయి కాబట్టి సో యువర్ ఆన్సర్ ఈజ్ కిన్నెర. గుడ్, దిస్ ఈస్ ఫైన్. నౌ కమ్ టు ద నెక్స్ట్ వన్. ఇప్పుడు read that one, everyone. If Vinuta and Kinnera mutually exchange their places without any change in the arrangement of other position, who will be sitting to the immediate left of Ramya? Vinuta. Immediate left of Ramya, who is sitting to the immediate left of? Who is in the immediate left of Ramya? Ramya ki immediate left ఎవరు ఉంటారు ఎప్పుడు? వినూత అండ్ కిన్నెర ఇఫ్ దే మ్యూచువల్ ఎక్స్చేంజ్ దేర్ సీట్స్. సో వినూత ఎక్కడికి వస్తుంది? కిన్నెర అయిపోతుంది. కాబట్టి రమ్య లెఫ్ట్ ఎవరు ఉంటారంటే కొత్తగా వినూత వచ్చింది కాబట్టి వినూత. సో ఆన్సర్ ఇస్ వినూత. గుడ్, రైట్. నెక్స్ట్ ఎస్. If only Simran is sitting between Preeti and Vinuta. If only Simran is sitting between Preeti and Vinuta, who is exactly at the center? Urmila. If only Simran is sitting between Preeti and Vinuta.
ఉర్మిళ. గుడ్. ఇఫ్ ఓన్లీ సిమ్రన్ మాత్రమే ఎవరి మధ్యన కూర్చోవాలి? ప్రీతి అని వినుత. ప్రీతి ఎక్కడో తెలియదు కదా, కానీ ప్రీతి తెలియకపోయినా ప్రీతి ఇఫ్ ఇట్ ఈస్ ద కేస్, సో డెఫినెట్ గా ప్రీతి ఇక్కడ కూర్చోవాలి, ప్రీతి ఇక్కడ కూర్చోవాలి. మనం మామూలుగా అయితే ఫిలప్ చేయకూడదు అక్కడ, లెటస్ అక్కడ ఫిలప్ చేయొద్దు. పైన ప్రీతి వినూత మధ్యన సిమ్రన్ కూర్చోవాలంటే, వినూత ఇక్కడ ఆల్రెడీ ఉంది, సిమ్రన్ ఇక్కడ ఉంది, ప్రీతి ఇక్కడ ఈ పొజిషన్ ఉండాలి. రైట్? అలాంటప్పుడు ఖచ్చితంగా ఊర్మిళ ఇక్కడ ఉంటుంది. సో హూ ఈస్ ఎగ్జాక్ట్ సెంటర్ అంటే, సెంటర్ ఈజ్ నథింగ్ బట్ ఊర్మిళ ఉండాలి. రైట్? దట్స్ ఆల్. సో దిస్ ఇవన్నీ కూడా ఇఫ్ కండిషనల్ క్లాజ్ వచ్చినప్పుడల్లా దర్ ఇస్ ఇట్ కెన్ థింక్ దట్ ఇట్ ఈస్ నాట్ ఎ కంప్లీట్ అరేంజ్మెంట్. గుడ్. సో డన్ వెల్. అండ్ నెక్స్ట్ ఇది జస్ట్ ట్రై. Five. Sir, question correct ఉందా? రమ్య exchange her place with Urmila with Mandakini 2 times. If Ramya exchange her place with Mandakini, not with Urmila. Oh, అందుక waiting. Okay. One second. ఇక్కడ ఇది విత్ ఊర్మిళ తీసేయండి. ఇక్కడ if Ramya exchanges her place with Mandakini and Vinuta exchanges her place with Urmila. ఇప్పుడు I think maybe something wrong. ఇప్పుడు you change it, of course. 5, sir. 4. Option 4. Yes, sir. Five members, sir. Yes, sir. If Ramya exchanges her place with Mandakini, Ramya Mandakini to so Ramya and Mandakini, Mandakini Ramya individual exchanges. Next అంటే ఇప్పుడు రమ్య ఎక్కడికి వస్తుంది, మందాకిని ఇక్కడ ఉంటుంది. అండ్ వినూత exchanges her place with Urmila. వినూత exchanges place with Urmila. బట్ ఊర్మిళ ఎక్కడో తెలియదు కదా, వినూత ఊర్మిళ ప్లేస్ రావాలి, బట్ తెలియదు కదా వినూత. Can you get the answer? ఇక్కడ వినూత exchanges her place with Urmila. వినూత అనే ఈమె లాస్ట్ ఆమె, ఊర్మిళ ఎక్కడో తెలియదు కదా. How can we? How you got? అంటే ఇలా
ప్రీతి ప్లేసెస్ పెట్టుకుందాం కదా సార్ మనం. కాదు ఇప్పుడు ఇది యాక్చువల్ ఊర్లో ఎక్కడో తెలియదు కదా, ఊర్లో తెలియదు. సో వినూత ఎక్స్చేంజెస్ ప్లేస్ విత్ ఊర్మిళ అన్నప్పుడు మరి ఊర్లో ప్లేసెస్ తెలియనప్పుడు క్వశ్చన్ లో ఉర్మిళ అండ్ రమ్య మధ్యలో ఎంత మంది ఉన్నారా అని అడుగుతున్నాడు. మనకు వినూత్న ప్లేస్ తోటి సంబంధం లేదు కదా సార్. పైన వచ్చేస్తుంది ఉర్మిళ, రమ్య ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వస్తుంది, ఉర్మిళ ఎక్స్ట్రీమ్ రైట్ వస్తుంది సార్. Right వస్తది. ఓకే, అది దట్ ఈస్. సో వినూత లోపల ఎక్కడ ఉందో మనకు అనవసరం, కానీ ఊర్మిళ అయితే బయటకు వచ్చేస్తుంది కదా, దట్ ఈస్ వాట్ యు సేస్, అంతేనా? సో Yes, sir. వినూత పొజిషన్ మనకు తెలియకపోయినా ఆ ఏదైతే ఊర్మిళ ప్లేస్ ఆ ప్లేస్ ఊర్మిళ కేమ్ అవుట్ సైడ్ అండ్ షీఈ్ ఆక్యుపైయింగ్ వినూత ప్లేస్. ఇప్పుడు ఊర్మిళ అండ్ లాస్ట్ డే రమ్య ఉంది, రమ్య. సో రమ్య అండ్ ఊర్మిళ డెఫినెట్లీ ఇన్ బిట్వీన్ వీళ్ళిద్దరు ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లో రైట్ లో ఉన్నారు కాబట్టి డెఫినెట్ హౌ మెనీ మెంబర్స్ విల్ బి దేర్? 5 members ఉంటారు. దో వీ డోంట్ నో ద పొజిషన్ ఆఫ్ ఊర్మిళ. ఒరిజినల్ ఊర్మిళ తెలియకపోయినా ఊర్మిళ ప్లేస్ లోకి వినూత వెళ్ళిపోయి ఊర్మిళ బయటకు వచ్చేసి, దట్ ఈస్. సో వీ కెన్ డిసైడ్ ద ఆన్సర్, నో ప్రాబ్లం. అంటే ప్రతి చోట కెనాట్ బి డిటర్మైన్ అని చూస్తా ఉండండి, అబ్జర్వ్ దట్. ఇఫ్ కండిషన్ ఎప్పుడైనా సరే కెనాట్ బి డిటర్మైన్ ఆన్సర్స్ ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, దట్ ఈస్. అండ్ ఓన్లీ క్వశ్చన్ ఈజ్ సారీ అయ్యో ఓన్లీ క్వశ్చన్ ఈజ్ ద లాస్ట్ వన్ ఈజ్ దేర్. అది మీరు ఒకసారి రాసేసుకోండి క్వశ్చన్. ఓకే, రాసుకోవద్దు, నేను ఐ షేర్ దిస్ వన్ ఆల్సో. నేను ఇప్పుడే పంపించేస్తాను మీకు. మీరు ఇప్పుడు ఈ రెండు ఇది చేసి యూ ట్రై దట్ వన్. అనదర్ క్వశ్చన్ ఈజ్ దేర్, దీంట్లో ఇంకోటి ఉంది, అది మీరు చేసేయండి. దర్ ఈస్ ఎ క్వశ్చన్ నేమ్ క్వశ్చన్ నెంబర్ 2. 7 persons ఉంటారు. అనిల్, భరత్, చాంద్, ABCDEFG రైట్, అందరు ఉన్నారు. సో ఆ క్వశ్చన్ మీరు చేసేసేయండి. సో దట్ లీనియర్ అరేంజ్మెంట్స్ కొంచెం లిటిల్ బిట్ ట్రిక్కీగా ఉంటాయి, కానీ సర్క్యులర్ అరేంజ్మెంట్స్ వి డూ టుమారో. సర్క్యులర్ అరేంజ్మెంట్స్ మనం ఒక 2 questions తీసుకున్నామంటే దెన్ విల్ బి ఈజీ ఫర్ యూ, రైట్? సర్క్యులర్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి, లిటిల్ బిట్ మనకి డైరెక్షన్స్ వచ్చు కాబట్టి యూ కెన్ డూ వెల్, నో ప్రాబ్లం. టుమారో విల్ టేక్ సిట్టింగ్ అరేంజ్మెంట్ సర్క్యులర్ తీసుకొని మనము ఒక క్వశ్చన్ పేపర్ ని డైరెక్ట్ గా సాల్వ్ చేయడం, అంటే క్వశ్చన్స్ డిఫరెంట్ మిక్స్ ఆఫ్ క్వశ్చన్ తీసుకొని వి సాల్వ్ దట్ వన్. సో దట్ బ్రష్ అప్ అవుతుంది. ఈ వీక్ అంతా మనం ఆ పని చేద్దాం, ఓకేనా? సో ఐ థింక్ బ్లడ్ రిలేషన్స్ కూడా మనకు పెద్ద ప్రాబ్లం కాదు, యూ కెన్ డూ వెల్. అయినా కానీ ఏమైనా ట్రిక్స్ ఏమైనా ఉంటే దెన్ విల్ సాల్వ్ దట్. ఓకే, జస్ట్ నౌ ఐ విల్ సెండ్ దిస్. ఒకసారి రాసేసుకోండి క్వశ్చన్ వీలైతే. ఇప్పుడు రాసేస్తారా? లేదు సార్, PDF పంపించండి సార్. నేను పెట్టేస్తాను ఇప్పుడే, ఇది ఇప్పుడే పెట్టేస్తాను, షేర్ చేసేస్తాను. యూ కెన్ టేక్ జస్ట్ నౌ, రైట్? రైట్. సో that's all for today. థ్యాంక్ యూ సార్. Okay. Tomorrow we can meet. I have to share dice and this one. ఈ రెండు ఇప్పుడు షేర్ చేస్తాను, PDFs రెండు కూడా. You solve that one, right? Okay. Okay, that's all for today. Thank you very much. Have a nice day. Thank you, sir. Okay, right, bye.